ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరమందున్న మా తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి, నీ మాటలు వినడానికి మా జీవితంలో మరొక దినాన్ని మీరు ప్రసాదించినందుకు నీ కృతజ్ఞతలు తండ్రి. ఈ ఆదివారపు దినాన మమ్మల్ని అందరినీ సన్నిధికి ఆహ్వానించి, లోకంలోంచి మమ్మల్ని నీ పరిశుద్ధమైన సంఘంలో నిలబెట్టినందుకు నీకు వందనములు దేవా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీ వాక్యాన్ని ఆలోచిస్తుండగా, నీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. వింటున్న నీ పిల్లలకును చెప్తున్న నాకును సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించి, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని ముందున్న సమయాన్నంతటిని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరి ముందుగా మన కన్న తండ్రి అయిన దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు ప్రియులారా. అలాగే మరి స్థానిక దైవజనులు మరి దానియేలు అన్నయ్య గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనములు. కూడి వచ్చిన దేవుడి పిల్లలైన మీ అందరూ కూడా యేసుక్రీస్తు వారి పేరిట వందనములు చెల్లించుకుంటున్నాం ప్రియులారా. ఇక వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. మనందరికీ తెలుసు, భూప్రపంచంలో యావత్ ప్రపంచ పటంలో సుమారుగా 200 దేశాల పైన ఉన్నాయి. 200 దేశాలు కూడా ప్రత్యేకంగా ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ అనేది ఉంది. అంటే ప్రతి దేశానికి రాజ్యాంగం అనేది ఉంది. మనకి ఉంది భారత రాజ్యాంగం, అమెరికాకు ఉంది, జపాన్‌కి ఉంది. అన్ని దేశాలు కూడా రాజ్యాంగాలు అనేవి ఉన్నాయి. ప్రతి దేశం కూడా ఈ రాజ్యాంగాన్ని బట్టే ప్రభుత్వం చేస్తుంది. రాజ్యాంగాన్ని బట్టే పాలన జరిగిస్తారు. రాజ్యాంగాన్ని బట్టి దేశంలో ఉన్న ప్రజలు కూడా నడుచుకుంటారు. అయితే ఎన్ని రాజ్యాంగాలు ఉన్నప్పుడు కూడా మనిషి మాత్రం సక్రమైన మార్గంలో నడవట్లేదు. అసలు రాజ్యాంగాల్లో ప్రారంభమైనది ఎక్కడి నుంచేనంటే, అసలు రాజ్యాంగాల్లో రావడానికి గల కారణాలు ఏంటంటే బైబిలే ఉందని అనగలం. బైబిల్లోంచి డైరెక్ట్ కొటేషన్స్ చాలా తీసుకున్నారు రాజ్యాంగాల్లోకి. అసలు దేవుడు మనకు బైబిల్ గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడు? ప్రతి దేశానికి ఒక్కొక్క రాజ్యాంగం ఉంది. కానీ యావత్తు విశ్వానికి ఉన్నది ఒకే ఒక రాజ్యాంగం, అది బైబిల్. దాన్ని విశ్వ రాజ్యాంగం అంటాం మనం. దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని మనకి ఎప్పుడు ఇచ్చాడనంటే, భూమి మీద మానవుడు వచ్చిన వెంటనే ఇవ్వలేదు ఆయన. భూమి మీద మానవులందరినీ విస్తరింపజేయాలనుకున్నాడు. అలా విస్తరింపజేస్తున్న క్రమంలో బాబేలు గోపురం దగ్గర విడిపోయారు అందరూ. విడిపోయిన తర్వాత ఒకరొకరు దేవుని మర్చిపోయి ఎవరికారు జాతులుగా, వర్గాలుగా విడిపోయారు. ఇలా విడిపోయిన వీళ్ళందరినీ ఒక సక్రమంలో పెట్టాలంటే ఒక రాజ్యాంగం కావాలి. అలాంటి సమయంలో అందరికి ఒకేసారి ఇవ్వడానికి అవ్వదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక ప్రాంతానికి వెళ్ళిపోయారు. అందుకే దేవుడు మొట్టమొదటగా ఇశ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ధర్మశాస్త్రము అనే ఒక చట్టాన్ని ఇచ్చాడు వాళ్ళకి. ఈ ప్రజల ద్వారా అనేక మందిని మార్చాలనుకున్నాడు ఆయన. అప్పుడు మొట్టమొదటగా దేవుడు బైబిల్ గ్రంథం ఇవ్వడం జరిగింది. ఈ బైబిల్ గ్రంథాలు అనేకమైన విషయాలు, అంటే మానవ జీవితానికి దాన్ని కాపాడుకోవడానికి, అంతేకాకుండా స్వర్గానికి ఎలా చేరుకోవాలో అన్ని విషయాలు కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడు. కానీ నాడు ఈ బైబిల్ యొక్క గొప్పతనం తెలియక, బైబిల్కున్న ఆ గొప్పతనం అనేది ప్రపంచాన్ని అర్థం చేసుకోక, ఇది ఒక మత పుస్తకం అని ఒక ముద్ర ఇచ్చారు. అంతే కదా. ఇప్పుడు చూడండి, బైబిల్ ఎక్కడ పడితే అక్కడ కాల్ చేస్తున్నారు. కాల్ చెప్తే బైబిల్ అంతం అయిపోద్దా? అంతం కాదు. ప్రపంచంలో మొట్టమొదటి ప్రింట్ అయిన పుస్తకం ఏది? బైబిల్. గిన్నిస్ వరల్డ్ బుక్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా నెంబర్ 1 స్థానంలో ఉన్నది బైబిల్. దీన్ని కొట్టేది లేదు, రాదు, ఎప్పటికి రాలేదు కూడా. అంత గొప్పది బైబిల్. ఈ బైబిల్ ఎంత గొప్పదైనా కానీ ప్రపంచం అంతా గుర్తిస్తుంది. అంటే బైబిల్ మంచి నెంబర్ 1, మొట్టమొదటి ప్రింట్ అయింది ఇదే, ఎక్కువ అమ్ముడుపోతుంది ఇదే, అంత ప్రచారంలోకి వెళ్ళిపోతుంది బైబిల్ అని తెలిసి కూడా మనిషి ఎందుకు మరి ఇష్టపడట్లేదు. వాక్యాన్ని చదవడానికి ఇష్టపడట్లేదు, చెప్పినా కూడా ఇష్టపడట్లేదు, అర్థం చేసుకుంటలేదు, వినట్లేదు. కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో ఏమంటాడంటే, మనం దేవరాత్రులు ఏది చదువుకోకపోయినా పర్లేదు, మెడిసిన్ చదువుకోకపోయినా పర్లేదు, ఇంజనీరింగ్ చదువుకున్నాడు రాత్రి పగలు చదవకపోయినా పర్లేదు, కానీ బైబిల్ మాత్రం
దీవారాత్రులు ధ్యానించమని చెప్పాడు. దీవారాత్రులు చదువుకోవాలి. అంతేకాదు మళ్ళీ కొత్త నిబంధనకు వచ్చేసరికి పేతురు గారు అంటాడు, వాక్యము ప్రకటించము, సమయమందును అసమయందు ప్రకటించమన్నాడు. అంటే చదవడానికి దీనికి మనకు సమయం అక్కర్లేదు, ప్రకటించడానికి సమయం అక్కర్లేదు. ఎప్పుడైనా కూడా చదువుకోవాల్సింది, ప్రకటించాల్సింది ఏంటంటే బైబిల్. దేవుడు చెప్పిన మాటని ప్రపంచం పాటించకపోవడం వల్ల చాలా నష్టం జరిగింది ప్రపంచానికి. మీకు అందరికీ హిట్లర్ తెలుసు కదా, అడాల్ఫ్ హిట్లర్. వీడంత క్రూరుడు ఇంకెవరు ఉంటారు ప్రపంచంలో. మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది తెలుసు కదా మీకు. ఎప్పుడంటే 1914 నుంచి 1918 వరకు జరిగింది మొదటి ప్రపంచ యుద్ధం. ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ హిట్లర్ అనేవాడు పాల్గొన్నాడు. వీడు నిజానికి జర్మన్ కాదు, ఇతను ఒక ఆస్ట్రియా, అక్కడ దేశం ఉంది ఆస్ట్రేలియా కాదు, ఆస్ట్రియా. అందులో జన్మించాడు. ఈ హిట్లర్కి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది. ఈ తల్లి బాగా ఇష్టం హిట్లర్కి, ఎందుకంటే బాగా ప్రేమిస్తుంది. ఏ తల్లి అయినా కొడుకుని ప్రేమిస్తుంది. అయితే మగపిల్లలు ఎక్కువ ఎవరిని ఇష్టపడతారు? తల్లిని ఇష్టపడతారు. ఇంకా అమ్మాయిలు అయితే డాడీని ఇష్టపడతారు. డాడీని లిటిల్ ప్రిన్స్ అని పెట్టుకుని ఉంటారు. అయితే హిట్లర్ కూడా తల్లిని బాగా ప్రేమించాడు. ఈ హిట్లర్కి ఒక కోరిక ఉండేది. ఆ కోరిక ఏంటంటే, మనోడు బొమ్మలు బాగా వేసేవాడు. డ్రాయింగ్ వేస్తారు కదా, డ్రాయింగ్స్ బాగా వేసేవాడు. ఒక రోజు ఏమైందంటే తమ్ముడు చనిపోయాడు. పొంగు చూపు అంటారు, వినరా? పొంగు చూపు వచ్చింది, చికెన్ పాక్స్. అది వచ్చి చనిపోయాడు తమ్ముడు. ఆ తర్వాత ఇతనికి ఏమో బాగా డ్రాయింగ్స్ వేయడం ఇష్టం. కానీ వాళ్ళ నాన్న అనుకున్నాడు, హిట్లర్ వాళ్ళ నాన్న, పిల్లలు కూడా చదవాలనుకుంటే తండ్రికి ఒక కాలేజీ ఉంటుంది. హిట్లర్ తండ్రి అనుకున్నాడు, నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలని అనుకున్నాడు. రోజు ఇంటికి వచ్చి, అరే నువ్వు డ్రాయింగ్ వేయకూడదు, నువ్వు బాగా చదువుకోవాలి అని రోజు కొట్టేవాడు. అలా కొన్ని రోజులకి వాళ్ళ అమ్మ చనిపోయింది. బాగా ప్రేమించదమ్మ, చనిపోయింది. నాన్న ఇంటికి వస్తున్నాడు, బాగా హింసిస్తున్నాడు. మనోడికి చూడండి, చిన్నపిల్లలు ఎప్పుడైతే మన చిన్నప్పుడు వాళ్ళకి ఏదైతే వాళ్ళు ఎక్కువ చూస్తారో అదే నాటికిపోతారు బుర్రలో. వాళ్ళ నాన్న రోజు వచ్చి కొట్టడంతో మనోడికి అర్థమైంది ఏంటంటే, ఒక మనిషిని మనం లొంగ తీసుకోవాలంటే, లేదంటే మన గుప్పెట్లో పెట్టుకోవాలంటే హింస అనేది అవసరం అని నాటికిపోయింది. ఎందుకంటే నాన్న వచ్చి రోజు కొడుతున్నాడు, భయపెడుతున్నాడు. ఆహా, అంటే ఒక మనిషిని మన ఆధీనంలో తెచ్చుకోవాలంటే వాడిని భయపెట్టాలన్నమాట, కొట్టాలన్నమాట అని ఫిక్స్ అయిపోయాడు మనోడు. ఆస్ట్రేలియా పుట్టారు కానీ చిన్నప్పుడు వలస వచ్చారు వీళ్ళు ఎక్కడికి, జర్మనీకి. వచ్చిన తర్వాత ఎప్పుడైతే తల్లి చనిపోయిందో, తమ్ముడు చనిపోయాడో, అలా కొన్ని రోజులకి తండ్రి కూడా చనిపోయాడు. ఒక్కడే అయిపోయాడు. ఇప్పుడు చూడండి, అనాథాశ్రమాలు ఉంటాయి కదా, అందులో పెరుగుతూ అలా సమాజంలో తిరుగుతూ ఉన్నాడు మనోడు హిట్లర్. ఒకానొక రోజుని చూడండి, అప్పుడు మొన్నే పాకిస్తాన్కి ఇండియాకి వార్ జరిగేటప్పుడు మంచి యువకులు కావాలి, మీరు రెడీగా ఉండండి, మేము సైన్యంలోకి తీసుకుంటామన్నారు. అవునా? ఎందుకంటే బెటాలియన్ కావాలి ఇప్పుడు. అలాగే అప్పుడు కూడా మొదటి ప్రపంచ యుద్ధం అంటే చిన్న విషయం కాదు అది. ప్రపంచం అంతా పాల్గొంటుందంటే మామూలు విషయం కాదు. సైన్యం కావాలి, చనిపోతుంటారు మళ్ళీ పంపాలి, చనిపోతుంటారు మళ్ళీ పంపాలి. అలాంటి సమయంలో అప్పుడు ఏం చేశారంటే, జర్మన్ సిటీస్లోకి వెళ్ళిపోయారు ఆర్మీ సోల్జర్స్. వెళ్ళిపోయి, మాకు యుద్ధానికి సోల్జర్స్ కావాలి, మీలో ఆసక్తి గల వారు ఎవరు ఉంటే రండి అని పిలిచినప్పుడు, అక్కడ ఆ మీటింగ్లో హిట్లర్ ఉన్నాడు. విని, ఇది నాకు మంచి అవకాశం అని అనుకోండి. ఎందుకంటే అప్పటి వరకు ఎవరు గుర్తించలేదు మనోడిని. మనోడు డ్రాయింగ్ ఎవరో పెయింటర్ అవ్వాలనుకున్నాడు. అప్పుడు ఒక యూనివర్సిటీకి అప్లై చేశాడు ఆల్రెడీ. 2 సార్లు కూడా మనోడిని డిస్క్వాలిఫై చేశారు, అంటే యాక్సెప్ట్ చేయలేదు మనోడు అప్రూవల్. ఇంకెలాగా మనల్ని ఇక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు, ఇక సైన్యంలో కానీ వెళ్ళిపోదామని సైన్యంలోకి వెళ్ళాడు. సైన్యంలోకి వెళ్ళిన తర్వాత మంచి ధైర్యంగా చేశాడు యుద్ధం. చేసిన తర్వాత స్మోకులు వాడుతుంటారు యుద్ధంలో, చూడండి, పొగలు. ఆ స్మోక్ మనోడికి కళ్ళకి ఎఫెక్ట్ వల్ల ఏంటంటే, తాత్కాలికంగా కొన్ని రోజులు కంటి చూపు కోల్పోయాడు. ఇంక యుద్ధంలో ఉండగలడా? ఉండలేడు. అప్పుడు మెడికల్ క్యాంపులు ఉంటాయి, అందులో తీసుకొచ్చారు. తీసుకొచ్చి ట్రీట్మెంట్ అంతా అయ్యేటప్పటికి మనోడు కంటి చూపు వచ్చిన తర్వాత ఏమైంది యుద్ధంలో, జర్మనీ గెలిచిందా ఓడిపోయిందంటే ఓడిపోయిందని తెలిసింది. ఎందుకు ఓడిపోయింది అని ఆరదీశాడు. యూదులు ఉంటారు కదా, ఇదిగో దేశంలో ఉన్న రాజకీయ నాయకులు, యూదులు, వీళ్ళంతా సమాచారం ఇతర దేశాలకు చెప్పడం వల్ల జర్మనీ ఓడిపోయిందని తెలుసుకున్నాడు. ఆల్రెడీ మనోడు డ్రాయింగ్ స్కూల్కి అప్లై చేశాడని చెప్పాను మీకు. 2 సార్లు డిస్క్వాలిఫై అయ్యాడు. ఎవరు డిస్క్వాలిఫై చేశారనంటే యూదుడు. అప్పటి నుంచి మనోడు యూదుల మీద కక్ష కట్టి తన జీవిత కాలంలో 60 లక్షల మందిని యూదుని చంపేశాడు. 60 లక్షలు అంటే మాటలా? మన ఇంట్లో ఒక మనిషి పోతేనే ఎంత బాధగా ఉంటుంది మనకి. అంటే వెళ్ళి ఓదరిస్తారు వాళ్ళు.
ఓర్చుకుంటారా? అమ్మాయి ఆడకంటే ఇంకెక్కువ అయిపోద్ది ఆళ్ళకి. అంటే ఒక మనిషి విలువ అంతా. మరి అలాంటిది 60,00,000 మంది యూదుల్ని చంపేసాడంటే ఎంత క్రూరుడో మీరు ఒకసారి ఆలోచించాలి. అలాగా ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిందో కొన్ని దేశాలు ఫ్రాన్స్ ఇలాంటి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కలిసి ఈ జర్మనీని అణిచేయడం మొదలుపెట్టినాయి. ఇప్పుడు చూడండి, గతంలో మన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళొచ్చారు. మనల్నంతా ఏం చేశారాళ్ళు? అణిచేశారు. బానిసలుగా చూసారు మనల్ని. అలాగే ఇప్పుడు జర్మనీని కూడా మొత్తం బానిసలుగా ఒరాయిల్స్ ఒప్పందం అని ఒకటి చేశారు. ఆ ఒప్పందంలో మొత్తం జర్మనీకి భూభాగం లాగేసుకోవడం, వాళ్ళకి నిత్య సరుకులన్నీ రేట్లు పెంచేయడం, చిత్రహింసలు పెట్టేశారు. పెట్టేసినప్పుడు ఏమైందంటే ఇప్పుడు హిట్లర్ ఉన్నాడు కదా! ఆల్రెడీ మనోడు మంచి ధైర్యవంతుడు. దాని మీద తిరగబడి చేస్తే కొన్ని రోజులు జైల్లోకి కూడా వెళ్ళిపోయాడు. జైల్లోకెళ్ళిన తర్వాత ఒక బుక్ రాసాడు మనోడు. నేను ఎలాగైనా జర్మనీని ప్రపంచం అంతా చూసేటట్టు మంచి గొప్ప స్థానంలోకి తీసుకెళ్తాను అని బుక్ రాయడంతో మనోడి వైపు అందరూ చూడడం మొదలుపెట్టారు. బయటకొచ్చాడు. బయటకొచ్చిన సమాజంలోకొచ్చి స్పీచ్ ఇస్తున్నాడు. ఎవరు? హిట్లర్. ఎప్పుడైతే స్పీచ్ ఇచ్చాడో మొట్టమొదటి స్పీచ్ ఎర్రగొట్టేసాడు మనోడు. దుల్లగొట్టేసాడు అంటారు చూడండి. అలా స్పీచ్ అదరగొట్టేసాడు. అదరగొట్టడంతో మొత్తం దేశమంతా ఒకేసారి హిట్లర్ వైపు తిరిగింది. అప్పుడు దేశంలో ఒక పార్టీ కూడా ఉండేది ఆ కాలంలో. దాని పేరు నాజీ సిద్ధాంతం అని ఒక పార్టీ ఉంది. ఆ పార్టీలోకెళ్ళి చేరాడు. ఎప్పుడైతే ఈ ఫాలోయింగు, ఈ ప్రజల గుర్తింపు హిట్లర్‌కి వస్తుందో ఛాన్సలర్ అయిపోయాడు మనోడు. అంటే డైరెక్టర్ అయిపోయాడు జర్మనీ. ఎప్పుడైతే డైరెక్టర్ అయిపోయాడో మొత్తం దేశంలో రాజ్యాంగం ఉంది కదా! ప్రజాస్వామ్యం. దీన్ని కొట్టేసి మనోడికి ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించాడు. ఎంత క్రూరుడంటే ఇప్పుడు యుద్ధానికెళ్ళాలంటే ఎవరు కావాలి? సైన్యం కావాలా? సైన్యం ఎలా ఉండాలి? ఒకడు కుంటోడు, ఒకడు గుడ్డోడైతే పనవుద్దా? అవ్వదు. అందుకని ఇలాంటోళ్ళందరూ దేశానికి భారం. మరి ఆళ్ళు తింటారు, ఆళ్ళు త్రాగుతారు. ఎంతకొచ్చేద్ది? ఒక మనిషి తినాలంటే? ఇంచుమించు సంవత్సరం ఒక మనిషి బతకాలంటే మన ఏరియాలో 1,00,000 అవుద్ది సంవత్సరానికి. ఈళ్ళందరిని పోషించే బదులు మంచి బెటాలియన్ తయారు చేసుకుంటే బావుంటది కదని ఈ కుంటోల్ని, గుడ్డోల్ని, మూగోళ్ళని అందరిని తీసుకెళ్ళి చంపేసాడు. ఎక్కడ తీసుకెళ్ళి చంపేసాడు? మళ్ళా ఏంటి వెపన్స్ వాడితే బుల్లెట్స్ వెయిట్స్ అని గ్యాస్ చాంబర్‌లు అని ఒకటుంటాయి. దాంట్లో తీసుకెళ్ళి గ్యాస్ పెట్టేసి ఫుల్‌గా చంపేసేవాడు. అంత క్రూరుడీడు. ఎప్పుడైతే మొత్తం దేశమంతా తన వైపొచ్చిందో, అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం అన్నారు కదా! ఈ రెండో ప్రపంచ యుద్ధమే ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేదు దీన్ని. ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరిగినాయి. కళింగ యుద్ధం జరిగింది. కౌరవులు, పాండవులు అంటారు. అది జరిగిందో లేదో నిజంగా తెలీదు గానీ, కళింగ యుద్ధం అయితే జరిగింది. అశోకుడి కాలంలో. అశోకుడు ఆ యుద్ధం జరిగిన తర్వాత ఇంతమంది ప్రాణాలు పోనీ నా వల్లని అప్పటి నుంచి యుద్ధాలు మానేశాడు మనోడు. అప్పటి నుంచి బౌద్ధ మతంలోకెళ్ళిపోయాడు. ఈ హిట్లర్ కూడా ఎలాగైనా జర్మనీకి మాటిచ్చాడు కదా! జర్మనీ ప్రజలకి. దీన్ని గొప్ప స్థాయిలోకి తీసుకెళ్ళాలని మనోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాడంటే మంచి సైన్యం తయారు చేసుకున్నాడు. తయారు చేసుకొని మొట్టమొదటగా పోలాండ్ మీద యుద్ధం చేశాడు. అందరూ అనుకున్నారు జర్మనీ ఎంతుంటది చిన్నదే ప్రపంచ పటంలో. అందరూ అనుకున్నారు. ఈడేమి చేయలేడులే. ఇది చిన్న సైన్యమే కదా! మనోడు ఏం చేయలేడు అని అనుకున్నారు. ఎప్పుడైతే దీన్ని లైట్‌గా తీసుకున్నారో, ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాలన్నిటి మీద మనోడు ఫైట్ చేసి వాటన్నిటిని ఆక్రమించుకోవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఇలా ఆక్రమించుకోవడం మొదలుపెడుతున్నాడో, ఇంక ప్రపంచ దేశాలన్నిటికి కూడా భయం పుట్టింది. అప్పుడే ఫ్రాన్స్, బ్రిటన్ కూడా తిరుగుబాటు చేసినాయి. ఇలా ఎప్పుడైతే తిరుగుబాటు చేసినా ఒక దేశం, ఒక దేశం, ఒక దేశం అలా ప్రపంచంలో సుమారుగా 100 దేశాలు పాల్గొన్నాయి. ఎక్కడ? రెండో ప్రపంచ యుద్ధంలో. 100 దేశాలు ఒకేసారి పోట్లాడుకుంటున్నాయంటే ఎలా ఉంటది చెప్పండి? ఒక ఊరు పోట్లాడుకుంటేనే పెద్ద రచ్చ అయిపోద్ది. అలాంటిది ప్రపంచం మొత్తం పోరాడుతుందంటే ఎలా ఉంటది? భూమంతా ఏమైపోద్ది? అప్పుడే మళ్ళీ అదే టైంలో అమెరికా వచ్చి ఒక ఆటం బాంబ్ వేసింది. ఎక్కడ? జపాన్ మీద. ఒక్క నిమిషాల్లో లక్షల మంది చనిపోయారు. ఎక్కడ చూసినా భూమంతా రక్తపాతం. ఎలా ఉంటది చెప్పండి? మనోడేమో పక్కనేమో అసలు యుద్ధం ఆపట్లేదు. అసలు స్టార్ట్ అయింది ఎవరి వల్ల? హిట్లర్ వల్ల. వీడి వల్ల ఈ రెండో ప్రపంచ యుద్ధంలో 7,00,00,000 మంది చనిపోయారు. 7,00,00,000 మంది అంటే మాటలా చెప్పండి? ఒకడు కాదు, ఏడుగురు కాదు, వేలు కూడా కాదు, కోట్లు. ఎప్పుడైతే మనోడు ఇలా జయించుకుంటూ వెళ్తున్నాడో, మనోడికి బాగా గర్వం వస్తుందనమాట. అంటే ఇక నన్ను కొట్టినోడు ఎవడు లేడు అనుకున్నాడు. అప్పుడు ఏం చేశాడంటే, ఈ జర్మనీ ఇటు రష్యాకి, ఇటు అమెరికాకి మధ్యలో ఉంటది. సేమ్ ఇలాంటి చలికాలం వస్తుంది కదా! ఇప్పుడు వింటర్. ఇలాంటి వింటర్ కాలంలో మనోడు రష్యా మీదకి యుద్ధానికెళ్ళాడు. ఇప్పుడు రష్యాలోకి వెళ్ళాలంటే, రష్యా చుట్టూ కొన్ని అడవులుంటాయి. ఇప్పుడు మంచొచ్చేటప్పుడు ఎలా ఉంటది? చూడండి అప్పుడప్పుడు మనం చూస్తుంటాం ఫోన్‌లో. చెట్ల నిండా పట్టేసి స్మోకు, మొత్తం ఎక్కడ చూసినా మంచుంటది. ఈడి సైన్యం మంచులో ఇరుక్కుపోయిందిప్పుడు. అటుపక్క సోవియట్ అంతా యూనియన్‌గా అయిపోయి వీడి మీదకి యుద్ధంకొస్తున్నారు.
మంచులోని వెపన్స్ పనిచేస్తాయి, ఇవన్నీ బ్లాక్ అయిపోయినాయి. సైనికులకేం స్వెటర్స్ లేవు. అందరూ చలితే ఎలా ఉంటది? మనం మంచులో లేకుండా ఇంట్లో ఉంటేనే దడొచ్చేద్ది మనకి. ఇప్పుడు మంచులో ఉండిపోయారు బయట. అందరూ బిగిసిపోయి అండ్ వెపన్స్ అన్ని జామ్ అయిపోవడం వల్ల అటు నుంచి వీళ్ళు ఫైట్ చేయడంతో ఈ పక్క నుంచి వెనక నుంచేమో అమెరికా ఫైట్ చేసింది. మధ్యలో ఉండిపోయింది సైన్యం. ఆ రోజే కొలప్స్ అయిపోయింది జర్మనీ సైన్యం. వీడేమో ఎలాగైనా ప్రపంచానికి జర్మనీ గొప్పదని చూపించాలి. మళ్ళీ జర్మనీ ప్రజలందరికీ మాట ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాడు వీడు? సైన్యం మొత్తం పోయింది. వీడు ఏం చేశాడు తెలిసి అప్పుడు? బంకర్లు ఉంటాయి భూమిలో, అండర్ గ్రౌండ్ రూమ్స్ అంటారు కదా, బంకర్స్, అందులో ఉన్నాడు. వీడికి ఒక ప్రేయసి కూడా ఉంది. మళ్ళీ కుక్క కూడా ఒకటి ఉంది వీడికి. ఆ కుక్క కూడా ఎప్పుడు ఆడి పక్కన ఉంటుంది. ఆ కుక్కని చంపేశాడు ముందు. తర్వాత తన ప్రేయసిని షూట్ చేసాడు. ఆ తర్వాత ఇంకంతా కోల్పోయింది. ఇక మనం ఓడిపోయిందని తెలుసుకుని మరి దొరికితే ఏం చేస్తారు? ఇప్పుడు చెత్త కొట్టేస్తారని. అందుకని ఆడికి ఆడ షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అంటే వీడు దేనికోసం పోరాడాడు? అంటే పేరు కోసం. దేశ ప్రజలకు ఏం మాట ఇచ్చాడు? అంటే వీడు అసలు ఎందుకు ఈ యుద్ధం చేయాలనుకున్నాడంటే, ఈ పోరాటంలో వీడు పాల్గొనాలి అనుకుంటే, జర్మనీ ఆక్రమించుకున్న భూమిని మరలా ప్రజలకు ఇప్పిస్తానన్నాడు వీడు. అదే కదా, అందుకే కదా యాక్సెప్ట్ చేశారు హిట్లర్ని. దానికోసం ప్రపంచంలో పెద్ద గందరగోళాన్ని సృష్టించాడు మనోడు. ఒక దేశమా, 2 దేశాలు, 100 దేశాలు వచ్చినాయి పాల్గొనడానికి. 7 కోట్ల మంది చనిపోయారు. ఎందుకు? గజం నేల కోసం. అంటే పోరాడేసిన దానికోసమా? మనం కూడా చూడండి, మనకు పోరాటాలు కూడా విచిత్రంగా ఉంటాయి. ఎవడైనా మన స్థలంలోకి గజం నేల ఆక్రమించారనుకోండి, పెద్ద ఫైట్. కత్తి ఎట్టుకొచ్చేస్తాం, గుణపం పట్టుకొచ్చేస్తాం అండ్ వచ్చేసి నేను పొడి చేస్తాంట, చంపేస్తాంట అంటాం. ఆ గజం నేల మనకు ఉపయోగపడదు. అలా ఉంటుంది అది. కానీ అన్ని వాడుకునేవు, మనం వాడుకున్నాం. అంటే దేనికి పోరాడాలో మనిషికి తెలియలేదు. దేంతో పోరాడాలో, ఎందుకు పోరాడాలో, పోరాడకపోతే ఏం జరుగుద్దో దేవుడు చెప్పాడు. అంటే దేశాలతో పోరాడమన్నాడు దేవుడు. దేవుడు ఏమన్నాడు? చట్టంలో ఏమిచ్చాడు ఆయన? నరహత్య చెయ్యొద్దు అన్నాడు. ఎంతమంది చచ్చారు? 7 కోట్ల మంది చచ్చిపోయారు. అమాయకులు 40 లక్షల మందిని చంపేశాడు. కానీ దేవుడు మరి నీ పొరుగువాడితో పోరాడరా, వాడిని చంపి వీడిని చంపి అనలేదు. మరి ఎందుకు దేవుడు దేంతో పోరాడమన్నాడు? చూద్దాం ఒకసారి బైబిల్లోకి. పత్రిక, హెబ్రీయులు రాసిన పత్రిక 12 అధ్యాయము 4 వచనం చూడండి ప్రియులారా. హెబ్రీయులు రాసిన పత్రిక 12 అధ్యాయం 4 వచనం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు అంటున్నాడు. అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి దేంతో పోరాడాలట? పాపంతో పోరాడాలట. ఇదేంటి తెలియలేదు హిట్లర్కి? అంటే బైబిల్ చదవలేదు, అంతే కదా. ఈరోజు దేంతో పోరాడాలో మనిషికి ఎందుకు తెలియట్లేదు? ఇది మత పుస్తకాన్ని ముద్ర వేసేస్తున్నాడు. యేసుప్రభు అంటే నాకు నచ్చదు అంటున్నాడు. అసలు బైబిల్ కథ అంటున్నాడు. కథలనేమో చదువుకుంటున్నాడు, సత్యాన్నేమో త్రోసిపుచ్చుతున్నాడు. దేవుడు ఎంత క్లియర్గా చెప్పాడు, రే మీరు పోరాడాల్సిన దేశాలతోటి, రాష్ట్రాలతోటి, ఆ గ్రామం ఈ గ్రామాలతో కాదురా, మీరు దేంతో పోరాడాలంటున్నాడు? మీరు పాపంతో పోరాడాలంటున్నాడు. అది కూడా ఎలా పోరాడాలట? రక్తం కారినంతగా పోరాడాలి. ఓ పక్కనికి రక్తం కారిపోతూ ఉంటది. దేంతో పోరాడాలి అయినా? దేశంతోట, ఎదురున్న సైనికుడితోట కాదు, పాపంతో పోరాడినట్టున్నాడు. మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు, సంక్రాంతి వస్తుంది. ఇప్పుడు సంక్రాంతి కోడి పందాలు వేస్తారా? చూస్తారు కదా. మళ్ళీ కోడి పందాలని దానికి కత్తితోటి కడతాడు. ఇంక కోడి కత్తి వేస్తాడు, దానికి యుద్ధం. దానికి రెక్క తెగిపోద్దండి, ఇలా ఉదర భాగం తెగిపోతుంది. యుద్ధం ఆపుతుంది అది? ఆపదు. అది చచ్చిపోయేంత వరకు అలా పోరాడుతూనే ఉంటది. అంటే దానికి తెలిసిపోయింది ఎందుకు పోరాడాలో. అంటే విజయం ఖచ్చితంగా నేను గెలవాలి అని ఒక సంకల్పం ఉంది దానికి. పాములు చూసారు మీరు? పాము పాము తలకాయ తెగి పక్కన పడిపోద్ది. మీరు చూసారు లేదు, యూట్యూబ్లో వస్తుంది. పక్కన తెగి పడిపోయిన ఒక పక్కన రక్తం వస్తుంది, మొండు తలకాయ వేరైపోద్ది. అయినా కానీ ఆ తలకాయ 5 నిమిషాల వరకు ఫైట్ చేస్తుంది, కోటలు వేస్తుంటది. అంటే ఒక పక్కన రక్తం కారిపోతుంది దానికి, అయినా ఫైట్ చేస్తుందా? పోరాడుతుందా? గెలవాలనే సంకల్పం ఉందని. కానీ మనిషి పాపం అసలు దాన్ని ఆలోచించడాని కోసం, అసలు దాని ప్రస్తావనే ఉండదు. మరి దేనికోసం పోరాడతారంటే గజ్జి నేల కోసం, డబ్బు కోసం, అంటే దేశం కోసం.
నేను ఒక సోల్జర్ని అంటాడు. వాటి కోసమే పోరాడుకుంటాడు తప్ప పాపంతో అసలు పోరాడు. అసలు దేవుడు ఎందుకు పోరాడమంటున్నాడు? ఏమండి? ఎందుకు పోరాడమంటున్నాడు దేవుడు? కారణం లేకుండా ఆయన ఏం చెప్పడు కదా. పాపంతో మీరు రక్తం కారినంతగా పోరాడండి అన్నాడు. ఎందుకు పోరాడమన్నాడు ఆయన? చూద్దాం ఒకసారి బైబిల్. రోమిలికి రాసిన పత్రిక 6 అధ్యాయము 23 వచ్చిన చదువుకుంది. రోమిలికి రాసిన పత్రిక 6 అధ్యాయం 23 వచ్చిన. ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతం మరణం. అంటే పాపాన్ని జయించకపోతే అది ఏం చేస్తుంది? మనల్ని మరణానికి తీసుకుపోతుంది. అంటే మనిషి ఎందుకు చనిపోతున్నాడు? పాపం చేయడం వల్ల చనిపోతుంది. చూడండి ఒకసారి, ఇదే రోమిల్ రాసిన పత్రిక 5 అధ్యాయం 12 వచ్చిన చదవండి ఒకసారి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగో ప్రవేశించనో ఇక్కడ చెప్తున్నాడు చూడండి. అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది. అంటే మనుషులందరూ ఎందుకు చనిపోతున్నారు? అందరూ పాపం చేస్తున్నారు. నీతిమంతుడు ఒక్కడనే ఉన్నాడా? లేడు. అందుకే దేవుడు ఎప్పుడో ఇచ్చేసి స్టేట్మెంట్, పౌలు గారు కాలంలోనే, నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు, అందరూ దేవుడు అనుకునే మహిమను పొందలేకపోతున్నారు. చాలా మంది ఉంటారు, నేను చాలా మంచోనండి, నేను చాలా పవిత్రునండి, దేవుడికి నేను చాలా ఇష్టమండి అని అనేసుకుంటారు పాపం. కానీ నువ్వు మంచోడు అని తెలియాలంటే ఎక్కడికి రావాలి? నువ్వు ఇదిగో పరిశీలించుకోవాలి కదండి. పరీక్షించుకో. నువ్వు టాప్ ర్యాంకర్ అని ఎప్పుడు తెలుస్తుంది నీకు? రిజల్ట్ చూసుకో. ఎగ్జామ్ రాసి రిజల్ట్ చూడాలి, అప్పుడు తెలిసిద్ది. ఏమండి? మనిషి బైబిల్ దగ్గరికి రాకుండా నేను మంచోడు అనుకుంటే ఎలా కుదురుద్ది? మరి ఎందుకు చనిపోతున్నావు? నువ్వు మంచోడు పోయినప్పుడు ఉండాలి కదా భూమి మీద. మరణం ఎవరికి వస్తుంది? ఎవరైతే పాపం చేస్తున్నారో వాళ్ళకి వస్తుంది. అంటే నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వేం చేసావు? పాపం చేసావు. మళ్ళీ వచ్చిన పాపని కాదంటే అలాగా? ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులు అందరూ చేశారట పాపం, అందుకే మరణం అందరికి వస్తుంది. అందుకే ఎబ్రీ అన్నాడు, ఒరి మరణం అనేది వచ్చి, క్షమించండి, పాపం అనేది చేయడం వల్ల ఈ మరణం అనేది వచ్చి మనుషులందరినీ ఏం చేస్తుంది? మింగేస్తుంది. గనుక మీరు పాపం చేశారు ఎలాగో, ఆ పాపం ఎలాగ క్షమిస్తానో నా కుమారుడి ద్వారా. కాకపోతే మీరు చెయ్యాల్సిన పని ఒకటి ఉంది, అదేంటంటే మీరు పాపంతో పోరాడండి అని చెప్పాడు. ఎందుకు? అది చంపేస్తుంది కనుక. ఇప్పుడు పోరాడాలి అని అన్నాడు కదా, మరి పోరాడలేదు మనం ఖచ్చితంగా. వేరే మార్గం లేదు ప్రపంచానికి, లేదు. పరలోకం వెళ్ళాలంటే పాపంతో ఖచ్చితంగా పోరాడి తీరాలి, వేరే మార్గం లేదు. ఇప్పుడు ఉదాహరణకి మనం అలా నడుచుకుంటూ వెళ్తున్నాం, ఒక్కడమే ఉన్నాం. ఇలా 4 అడుగులు వేసి అడుగు మధ్యలోకి వెళ్ళిపోయావు. అడుగు మధ్యలోకి వెళ్ళిపోయిన వెంటనే సరైన పులోటి వచ్చింది ఎదరికి. ఇటు పోదామని వచ్చేద్ది అది, ఇటు వెళ్దామని వచ్చేద్ది. నువ్వు చెట్టు ఎక్కుదాం అనుకుంటే చెట్టు ఎక్కిలోకి వచ్చేది నీ దగ్గరికి అది. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు ఎటు వెళ్ళి వచ్చేద్ది ఇది. నువ్వు బ్రతుకుండాలంటే ఒకటే మార్గం, ఇంకా దాన్ని చంపతీరాలి పోరాడి. నువ్వు దాన్ని చంపవా తర్వాత విషయం, ముందు ఏం చేయాలి? పోరాడాలి. పోరాడకుండా అలా నిలబడున్నావు అనుకో, ఏమవుద్ది? నిమిషంలో నేను కనబడకుండా చేసేది. ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా లోకం అనే అడవులు ఉన్నారు. ఇప్పుడు సాతాను కూడా రెడీగా ఉన్నాడు. ఆడికి ఏమన్నాడు? ఒక బిరుదు ఉంది ఆడికి కూడా, గర్జించి సింహం వల్లే వెతుకుతూ తిరుగుచున్నాడు. ఇప్పుడు నిన్ను పాపంలో పడడానికి ఎలాగైనా వస్తాడు, ఏ రూపంలో వస్తాడు, ఎక్కడి నుంచి అయినా వస్తాడు. ఈ సైడ్ నుంచి వస్తాడా, ఆ సైడ్ నుంచి వస్తాడా, ఎక్కడి నుంచి అయినా వస్తాడు. నువ్వు ఎటు వెళ్ళినా వస్తాడు. నేను పారిపోతున్నాను ఇక్కడి నుంచి అంటే అవ్వదు, వస్తాడు. వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే పోరాడాలి. పోరాడకపోతే చస్తాం. ఆదాముకి మరణం ఎందుకు వచ్చింది? పాపం చేసినందుకు వచ్చింది. ఏమండి? గనుక ఇంత భయంకరమైన ఈ పరిస్థితి ఉంది కనుక మీరు పాపంతో పోరాడండి. ఆయన చివరికి రక్తం కారిపోతామంటే మీ ప్రాణాలు పోతున్నా కూడా మీరు ఏం చేయాలి? పాపంతో పోరాడాలి, వేరే మార్గం లేదు ప్రపంచానికి. మరి పోరాడుతున్నారా? పోరాడలేదండి. క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు? పాపాలు చేసుకుంటూ బతికేస్తున్నాం మనం. ఎందుకంటే ఆదివారం మనకేముంది?
రొట్టె ద్రాక్షారసం ఉంది కనుక ఎన్ని తప్పులు చేసినా పర్లేదు, వారానికి ఒకసారి తప్పు చేసుకుని వెళ్ళి ప్రభువుని అడిగితే క్షమించేస్తారు అని అనుకుంటున్నాం మనం. అందుకే ఇవ్వలేదు ఆయన. మరి ఎందుకు ఇచ్చాడు? ఆయన అంటాడు అక్కడ, మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయండి అని చెప్పాడు. ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి. ఎందుకంటే నీ పాపాల కోసం మరణించాడు కదా. ఆ త్యాగాన్ని నువ్వు గుర్తు చేసుకో. ఆ త్యాగం గుర్తు చేసుకున్నావు నీ వద్ద నీలో ఒక పశ్చాత్తాపం వస్తుంది. అయ్యో నా కొరకే కదా అని చనిపోయాడు, నేను ఈ తప్పు చేస్తే బాగోదు అని నీలో ఒక పశ్చాత్తాపం వచ్చి పాపంలో పడకుండా నిలబెడుతుంది ఆ త్యాగం నిన్ను. అంతేగాని మనం ఏం చేస్తామంటే, ఒకవేళ తెలియక చేస్తే క్షమిస్తాడు. నువ్వు ప్రతిసారి రొట్టె ద్రాక్షారసం ఉంది కదా క్షమించేస్తారు కానీ చేసుకుంటూ వచ్చేస్తే, మనకు రోగం ఉందండి, డాక్టర్ గారు మెడిసిన్ ఇచ్చారు చూడండి. అప్పుడప్పుడు షుగర్ పేషెంట్లు ఉంటారు. షుగర్ పేషెంట్ ఉన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫుల్గా తిట్టేస్తాడు ముందు డాక్టర్. తిట్టేసి, సర్లే నీకు ఒక డోస్ రాస్తున్నాను, ఒక 20 రాస్తున్నాను, ట్యాబ్లెట్ వేసుకుని సరిపోద్ది అంటాడు. మళ్ళీ లాస్ట్ వెళ్ళినప్పుడు అంటాడు, అడిగితాడు డాక్టర్ని, డాక్టర్ గారు ఏదైనా తినొచ్చా కొద్దిగా అంటాడు. పర్లేదులే కొంచెం అంటాడు. ఇంటికి వస్తాడు, తినేస్తాడు, ట్యాబ్లెట్ వేస్తాడు. ఎందుకు తినేస్తాడు? ఫుల్గా ఎందుకు తినేస్తాడు? ట్యాబ్లెట్ ఉంది, కొన్ని రోజులు మళ్ళీ షుగర్ ఎక్కువైపోద్ది. మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాడు. మళ్ళీ డాక్టర్ తిట్టకుండా తిట్టేస్తాడు. తిట్టేసి నువ్వేం తినట్లేదు అంటాడు. సరే దోశ పెంచుతున్నాను, ఇంకో 50 అంటాడు. మళ్ళీ వస్తాడు, మళ్ళీ తినేస్తాడు. ఎందుకు ట్యాబ్లెట్ ఉంది కదా. మరి దోశ పెంచాడు అసలే, పర్లేదు తినొచ్చు అనుకుంటాడు, ఫుల్గా తినేస్తాడు, మళ్ళీ పెరిగిపోద్ది, మళ్ళీ వెళ్తాడు. ఇప్పుడు మందు ఉంది కదా అని తినేస్తుంటే ఏమైపోతుంది? పెరిగిపోతుంది. పెరిగిపోయి ఒక రోజు ఏం చేస్తాడు? సడన్గా చచ్చిపోతాడు. ఇప్పుడు దేవుడు కూడా క్షమిస్తున్నాడు, మనకు రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు మన క్షమాపణ కోసం అని ఇది తీసేసుకుంటూ పాపం చేసుకుంటూ రోజు అలా గడిపేస్తున్నాం అనుకోండి, ఎవరికి ఎక్కువైపోద్ది పాపం? ప్రమాదం ఎవరికి? మనకే. అందుకేనండి మనుషులందరూ చేస్తున్నారు. పాపాన్ని ఎలా జయించాలో తెలియలేదు. ఎవ్వరు కూడా పోరాడడం మానేసాడు పాపంతో. అందుకే మీరు పోరాడాల్సింది దేశాలతోని, రాష్ట్రాలతోని, మనుషులతోని కాదురా నాయన, పాపంతో పోరాడాలని చూపించడానికే 2000 సంవత్సరాల క్రితం ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఎలాంటి బ్రతుకు బ్రతికాడంటే, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు? ఎప్పుడు చేశాడు ఇది ఛాలెంజ్? 2000 సంవత్సరాల క్రితం చేశాడు. ఇప్పటికీ ఎలా ఉంది? ఎవడు నిరూపించలేకపోతున్నాడు. యేసులో ఆ తుప్పు ఉంది, ఈ తుప్పు ఉంది అంటున్నాడు కానీ సరైన వచనాలు చూపించేసరికి కనపడ్డాడు. అంటే ఎలా బ్రతుకుంటాడు ఒకసారి మీరు ఆలోచించండి. మీ ఆలోచనకి మాటలో కానీ, చూపులో కానీ, చేతల్లో కానీ, ప్రవర్తనలో కానీ ఎక్కడ కూడా తప్పుడు చూపనే చూడలేదంటే ఎలా బ్రతుకుంటాడండి మహానుభావుడు? ఆలోచిస్తేనే మంచి ఆనందం వేస్తుంది కదా. మనం బతకలేని ఆయన చేసి చూపించాడు. ఇప్పుడు మనుషులందరూ పాపం చేయడం వల్ల ఏమైంది? మనుషులందరి మరణం బంధించింది. కానీ యేసు పాపం చెయ్యకపోవడం వల్ల ఏమైందంటే, చూడండి ఒకసారి అపొస్తలుల కార్యములు 2:24. అపొస్తలుల కార్యములు 2:24. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం అనేసాడు. ఎందుకు అసాధ్యం? పాపం చేయలేదు కనుక. మనలందరిని ఎందుకు బంధించేస్తుంది మరి? పాపం చేసాం కనుక. అందుకే చేస్తే చేసాం, ఇక మీద చేయకూడదు. అందుకే అంటున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి మనం? పోరాడాలి. దేంతో? పాపంతో. అసలు ఎందుకు పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. చాలా సింపుల్గా ఉంది కదా. ఆజ్ఞాతిక్రమం అంటే పాపం, చాలా సింపుల్గా ఉంది. ఆజ్ఞాతిక్రమం పాపం అని మనం దాన్ని అలా చూసినంత సేపు మనకి ఎలా కనిపిస్తుంది? చాలా ఈజీగా కనిపిస్తుంది. కానీ ఆ వచ్చిన వెనక్కి వెళ్ళి ఆలోచించాలి మనం. వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే బైబిల్ ఎన్ని వచనాలు ఉన్నో తెలుసా? ఎన్ని ఆజ్ఞలు ఉన్నో తెలుసా? పాత కొత్త నిబంధనలు కలిసి 1663 ఆజ్ఞలు ఉన్నాయి. కొత్త నిబంధనలో దేవుడు మనకి చాలా సింపుల్ చేసాడు దాన్ని. మోషే గారు ఇచ్చిన ఆజ్ఞలోనేమో సుమారు అంటే 613 ఉన్నాయి ధర్మశాస్త్రంలో. కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు మనకి 2 ఆజ్ఞలు చేసాడు దాన్ని. ఒకటి దేవుని ప్రేమించు, నీ పొరుగువాడిని ప్రేమించు. అది కూడా చేయం మనం. చేస్తామా? చెయ్యం. సరదాగా ఈ చాలా ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఒక ఆజ్ఞను టచ్ చేద్దాం, చూద్దాం ఒకసారి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం.
యాకోబు గారు రాసిన పత్రిక 4 అధ్యాయము 17 వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగుతుందట. పాపం ఎలా కలిగిద్దట? మేలైనది చేయనెరిగియు దాన్ని చేయకపోతే పాపం కలిగిద్ది నీకు అన్నాడు. బైబిల్లో మనకిద్దరు వ్యక్తులు కనిపిస్తారు, మీకు బాగా తెలుసు. ధనవంతుడు, లాజరు. ధనవంతుడికి బోల్డ్ ఉంది, కుబేరుడు. తెలుసుకుంటే ఊరోళ్ళందరికీ పెట్టేయగలడు. అంత దాచేసాడు పాపం, కూడబెట్టేసాడు. కూడబెట్టేసి అలా దాచుకుంటున్నాడు తప్ప ఇంటి ఎదురుగుండా ఒకడు పడుకున్నాడు పాపం లాజరు. రోజు చూస్తున్నాడు ధనవంతుడు వాళ్ళ ఇంటి ఏదన్నా ఒక రొట్టె ముక్క పెడతాడా అని. మళ్ళీ రొట్టె ముక్క పాపం ఫ్రెష్ అది కోరుకోలేదు, వేడి వేడిది పెట్టినాక వెచ్చంది పెట్టి అప్పుడు తింటాను అనలేదు పాపం. ఆయన బల్ల నుంచి పడిపోయి రొట్టె ముక్కలు తిందాం అనుకున్నాడు. బల్ల నుంచి పడిపోయి కుక్కలు, అది క్షమించండి, బల్ల నుంచి పడిపోయి రొట్టె ముక్కలు ఏంటంటే కుక్కలు తింటాయి. అంటే కుక్కలతో నేను సమానండి అయ్యా, నీ ఇంట్లో రొట్టె ముక్కలు నాకు పెట్టాడు. పెట్టాడా? ఆ కుక్కలో వచ్చి లాజరు కురుపులు నాకినాడు. అయినా కానీ కనికరించలేదు మనోడు. అలాగే వెళ్తున్నాడు, అలాగే తిరుగుతున్నాడు. కానీ అంత సంపాదించుకుని ఏం చేశాడు? మేలు చేయలేదు. అతను అనుకుంటే చెయ్యొచ్చా? మొత్తం లాజరుకున్న రోగాన్ని పోగొడిచి అతను డబ్బుతో వైద్యుల దగ్గరికి వెళ్ళి, కానీ కనీసం ఆహారం కూడా పెట్టలేదు. ఏం కలిగింది ధనవంతుడికి చచ్చాక? పాపం వచ్చింది అడిగి. ఆ పాపం ఎక్కడ తీసిపోయింది? మరణానికి దారి తీసింది. యుగ యుగాల కాలతో నుండి ఇప్పటికి 2000 సంవత్సరాలు అయింది. ఏమంటున్నాడు ఇప్పటికి? అబ్రాహాము తండ్రి, నాకు ఇంకా సహోదరులు ఉన్నారు, కాపాడు. అవదన ఆయన ఇంకా భూమి మీద ప్రవర్తన ఉన్నారు, దైవజనులు ఉన్నారు, అలా మాట వింటే బాగుపడతారు, లేదంటే నీవున్న చోటికి వస్తారు. మనం కూడా చాలాసార్లు ఎదుటోడికి మేలు చేసే స్థాయి మనకి ఇస్తాడు దేవుడు. మనం ఏం చేస్తామంటే ఆ పర్లేదు ఎవడొకటి చేస్తానని దాటేస్తుంటాం. చూడండి, చాలా మందిని చూశాను. పాపం చాలా మంది తల్లులు వస్తుంటారు, వృద్ధులు వస్తుంటారు, అమ్మ కానీ బియ్యం వేయండి అమ్మ అంటారు. వాళ్ళు అక్కడ ఉండగానే ఇంట్లో తొలిపేసుకుంటారు. చూసారు మీరు వెళ్ళటోళ్ళని? ఎవరు లేరు, లోపల ఉంటాడు కానీ ఎవరు లేనట్టుగా బయట తలుపులు వేసేస్తాడు, కట్టెలు వేసేస్తాడు, లోపల నుంచి వస్తాడు వెళ్ళిపోయాడా అని. అంటే మేలు చెయ్యవలసింది ఆ స్థాయిలో నుంచి ఎందుకు ఉంచాడు దేవుడు? నువ్వు చేస్తావని ఉంచాడు, కానీ నువ్వేం చేసావు? కనికరించలేదు. అందుకే అంటాడు మత్తయి సువార్తలో ప్రభు ఏమనంటే, నేను ఆకలి కొంటిని మీరు నాకు ఆహారం పెట్టారు, నేను దప్పికొంటిని మీరు నాకు దాహానికి ఇచ్చారు. మేము ఎప్పుడు ఇచ్చాం ప్రభువా? ఇదిగో పాలన రోజు వచ్చాను, నువ్వు నాకు ఇవ్వలేదంటాడు. అంతా ఏం చూపిస్తుంది మనకి? ఇదిగో పాపంతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మేలు చేయకపోయినా పాపం వస్తుంది నీకు, నువ్వు ప్రేమించకపోయినా పాపం కలిగిద్ది. గనుక దీన్ని మనం పాపాన్ని అంటించుకోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే పోరాడాలి. అరే పోనీ నా సహోదరుడే కదా, ఒక పూట అన్నం పెడితే ఒక పూట కదా పెడతాం. కానీ చాలా మంది ₹2 ఇస్తాడు, రూపాయికి ₹2 ఆహారం వస్తుంది. ఇప్పుడు మీల్స్ ఎంత? ఇప్పుడు 70. నువ్వు వచ్చిన రూపాయి ఎవరికి కావాలి? చాక్లెట్ కూడా రావట్లేదు ఇప్పుడు, అన్ని రేట్లు మారిపోయినాయి. కనుక ప్రియులరా, పాపమట మేలు చెయ్యకపోయినా కూడా ఏం కలిగిద్ది? పాపం కలిగిద్ది అంటున్నాడు. మరి పాపాన్ని ఎలా కడుక్కోవాలి? ఈ భయంకరమైన పాపాన్ని ఎలా కడుక్కోవాలి? చాలా మంది అనుకుంటున్నారు, గౌరీపట్నం వెళ్ళిపోయామనుకోండి, గౌరీపట్నం ఉంది కదండి పక్కనే, పశ్చిమ గోదావరిలో. గౌరీపట్నం వెళ్ళిపోయి 3 కత్తిర్లు ఇస్తారండి. అంటే ఆడికి నచ్చిన చోట టక టక టకమని 3 కత్తిర్లు వేస్తాడనమాట జుట్టు. అంటే బొచ్చు ఎత్తే పాపం పోద్దా? మరి ఎలా అయిపోయింది చూడండి సమాజం. ఎందుకు తెలియట్లేదు ఇవన్నీ? చదవట్లేదు బైబిల్, తెలుసుకుంటలేదు. ఇంకొకడు అంటాడు మొత్తం పూర్తి గుండు ఇచ్చేస్తాడండి, ఫుల్గా పెంచేస్తాడు, ఇక్కడ దాకా పెంచేసి అప్పుడు ఇస్తాడు. అంటే బొచ్చు ఇచ్చేస్తే పోద్దా? బొచ్చమ్మన్నాడు దేవుడు. మళ్ళీ ఇంకొకడు 101 కొబ్బరికాయ కొడతాడండి. అంటే కొబ్బరికాయలు కొడితే పోద్దా పాపం? నువ్వు దేంతో చేసావు పాపం? ఏమిస్తున్నావు దేవుడికి? దేంతో చేసాం పాపం? దేహంతో చేసాం. మరి ఏమిస్తున్నావు దేవుడికి? అంటే చిన్న కొబ్బరికి, ఆ కొబ్బరికి ఎవరిది మళ్ళీ? అది దేవుడిది, అది దేవుడి ఇత్తని కానీ నీ దగ్గర రాలేదు అది. మళ్ళీ అది వచ్చి ఇప్పుడు ఎలా ఉందంటే, నా వస్తువు కొట్టేసి మళ్ళీ అది నాకే తిరిగి ఇచ్చి నన్ను క్షమించి అన్నట్టు ఉంది. పాపం ఎలా పోద్దనంటే దానికి మూల్యం మనం చెల్లించలేం. దానికి. మీరు చూడండి, ఏదైనా ఒక రోగంతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, ఏ రోగమైనా నీకు నయం చేయగలరు. జ్వరం వచ్చిందా?
పారాసెటమాల్ వేసి కూర్చోబెడతాడు. లేదు ఇంకోటి ఏమైనా వచ్చిందా, కోల్డ్ చేసిందా, సిట్రోజన్ వేస్తాడు. ఆపరేషన్ ఎముక తీసి ఎముకెట్టాలా పెట్టేస్తాడు. గుండు మార్చాలా మార్చేస్తాడు. అన్ని చేసేది, అన్ని రోగాలు తగ్గించగలడు. కానీ ఒకడు తగ్గించలేడు, అదే పాపం. మరి ఎవరు తగ్గిస్తారు ఇది? మనుషులు ఎవ్వరు తగ్గించలేరు. అందుకే దేవుడే మనల్ని ప్రేమించి దానికి ఒక వైద్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ వైద్యం ఏంటి? యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం కదా, జ్వరం వచ్చింది నాకు, బీపీ పెరిగిపోయింది, చెక్ చేయండి అంటే ఎంత తీసుకుంటాడు ఫీజు? 500. ఎక్కడైనా 500 తక్కువ లేదు. జస్ట్ చూడడానికి మాత్రమే. మళ్ళీ మెడిసిన్కి 1000 అయిపోద్ది దానికి. అంటే జస్ట్ చూడడానికే 500. ఏం చూపు చూస్తాడు? ఒక నిమిషం చూస్తాడు అంతే. ఎలా ఉన్నావు, చెయ్యి కూడా పట్టుకోడు సరిగ్గా. ఇలాగెలా చూసి పంపించి 500 తీసుకుంటాడు. కానీ దేవుడు ఎవరు తీయలేరు మరి ప్రపంచంలో. ఆయన ఎంత డిమాండ్ చేయాలి? కొన్ని స్పెషలిస్ట్ హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి, ఎవడు చేయలేదు నేనే చేస్తాను, 5 లక్షల వద్ద బతికించుకోవాలంటే తెచ్చుకుంటాడు. 5 లక్షలు ఇద్దరిని చేస్తాడు, లేదని చేయడు. కానీ చేయగలడా తెలుసుకుంటే? కానీ చేయడు. ఎందుకు? డబ్బు కావాలి. ఇప్పుడు ప్రపంచంలో ఈ పాపం అనే భయంకరమైన వ్యాధిని తీయడానికి ఎవరికీ సామర్థ్యం లేదు, ఒక్క దేవుడికి తప్ప. కానీ ఆయన ఎలా తీస్తున్నాడో తెలుసా పాపాన్ని? ఎలా తీసుకోమంటున్నాడు తెలుసా? చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 22 అధ్యాయము 16 వచనం. అపోస్తుల కార్యము 22 అధ్యాయము 16 వచనం చదువుకుందాం. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములు కడుక్కోమని చెప్పేసి. కష్టమా? సులువా? ఎంత సులువు? నువ్వు లేచి ఆయన నామమును ప్రార్థన చేసి బాప్తిస్మం తీసుకో. ఏమవుతాయి? నీ జీవితంలో చేసిన ఎదవ పనులన్నీ ఒకేసారి పోతాయి. ఇప్పుడు ఇదే సబ్జెక్టు, లేదంటే ఇదే అధికారం భూమి మీద ఏ మనిషికైనా ఉందనుకోండి, ఎంత డిమాండ్ చేస్తాడు? అయ్యి బాబోయ్, మనం ఊహించలేము. ఇంకా ఒక్కో ప్రాంతం ఒక్కో రేటు. కానీ దేవుడికి మాత్రం ఉచితంగా ఇచ్చాడండి. మరి ఉచితంగా ఇచ్చినా ఎవడైనా తీసుకుంటాడు దీన్ని? తీసుకోవట్లేదు. ఖచ్చితంగా మనిషి అన్నవాడు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే పాపం వల్ల ఏమొస్తుంది? మరణం వస్తుంది. మరణం అంటే శారీరక మరణం అందరికి వస్తుంది. కానీ భయంకరమైన రెండో మరణం ఉంది, అది వచ్చేస్తుంది. కానీ దాని నుంచి తప్పించేవారు ఎవరు ఉన్నారంటే లేరు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఏం చేయకలేదు, నాకు రూపాయి ఇవ్వకలేదు, జుట్టు ఇవ్వకలేదు, కొబ్బరికి ఇవ్వకలేదు, ఏం ఇవ్వకలేదు. మరి ఏం చేయాలి? ప్రార్థన చేసుకుని నీ మనసు మార్చుకుని బాప్తిసం పొందుకో, నేను మొత్తం తీసేస్తున్నాను అన్నాడు. తీసేసాడు. ఇది మనందరం తీసుకున్నాం. అవి బాప్తిసం తీసుకున్నాం, మీరు అందరూ తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు పాపం విడిచిపెడుతుంది మనల్ని? విడిచిపెట్టదు. అందుకే అంటే ఇబ్రి భక్తులు ఏమన్నాడు ఇందాక? మీరు పాపంతో పోరాడండి అన్నాడు. మరి ఎలా పోరాడాలి దాంతో? పాపం కంటికి కనిపించదా? కనిపించదు. అది మనిషా? కాదు. మరి అది ఎలా ఉంటుందో? ఒక కోరిక రూపంలో ఎప్పుడు పుడుతుంది లోపల పాపం అనేది. అపవాది ఎలా రీచ్ చేస్తాడు మనల్ని పాపం అంటే? మనల్ని దాన్ని ఏమంటాడు? శరీరాశ, ఆశ పుట్టిస్తాడు. అపవాది అవ్వకి ఏం చూపించాడు? పండు చూపించాడు, నేత్రాశ. ఆ చిన్న నేత్ర చూపించడం వల్ల ఏమైందంటే మానవ జాతి మొత్తం చావు వస్తుంది, మొత్తం పతన స్థితికి చేరిపోయింది. ఇప్పుడు దేవుడు పాపాలన్నీ కడిగేసిన తర్వాత పాపం చేయకుండా ఉండమని మనకు తెలుసు, దేవుడు తెలుసు. ఏమన్నా తెలియదు ఆయనకి? అంటే బాప్తిసం తీసుకున్నాక మంచిలో మనందరం మంచిలమేనా? కాదు, ఏ ఒక్కరు మంచిలు కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, పాపంతో పోరాడండి అన్నాడు. దేవుడు ఎంత మంచోడు అంటే, పాపం చేస్తామని తెలిసి దానికి వైద్యం ఏర్పాటు చేసి మళ్ళా ఇడు కడిగేసిన తర్వాత వీటికి నయం అయిపోయిన తర్వాత మళ్ళా పాపం చేస్తాడు బాబు వీడని మళ్ళా దేవుడు దాంతో ఎలా పోరాడాలో కూడా చెప్పేశాడు. చూద్దాం ఒకసారి బైబిల్లో. పాపంలో దేవుడు మళ్ళీ పాపంలో, అంటే పాపాన్ని కడిగేసిన తర్వాత మళ్ళా పాపంలో పడకుండా దాన్ని పోరాడమని చెప్పాడు కదా, దాంతో ఎలా పోరాడాలో ఒకసారి చూద్దాం బైబిల్లో. ఊహించేసుకుందాం. ఇంకా కీర్తన గ్రంథం 119 అధ్యాయము 11 వచ్చిన చూడండి, 10 వచ్చిన క్షమించండి, 11 చదవండి. కీర్తన గ్రంథం 119 అధ్యాయం 11 వచ్చిన. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు
నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటాడు. సరే ఇది కాదు, నీ వాక్యం నా పాదలకు దీపమైంది అంటాడు చూడండి. కీర్తన 119, 105, క్షమించండి, 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగునై ఉన్నది అన్నాడు. అంటే మనిషి ఇప్పుడు వెలుగు చీకట్లో నడిస్తే ఏమవుద్ది? కాలికి దెబ్బలు తగిలితాయి, దారిలో ఏముందో మనకు తెలియదు. అంటే మనిషికి ఎప్పుడు ఏం కావాలంటే వెలుగు కావాలి. వెలుగు దగ్గరికి ఖచ్చితంగా రావాలి. బైబిల్లో మనకి వాక్యాన్ని దేంతో పోలుస్తారంటే వెలుగుతోనే పోలుస్తారు. ఇప్పుడు చూడండి, కరెంట్ పోద్ది. కరెంట్ పోయినప్పుడు చిన్న సెల్లైట్ వేసారు అనుకోండి, సెల్లైట్ దగ్గరికి ఏమొస్తాయి? పురుగులు వస్తాయి. ఎక్కడెక్కడో ఉన్నవన్నీ వచ్చేస్తాయి అక్కడికి, అన్ని రకాలు. ఇప్పుడు ఈ వాక్యం అనే వెలుగు దగ్గరికి అన్ని రకాల మనుషులు కూడా రావాలి. నేను గొప్ప జాతోనండి, నేను రానండి, నా కులం పెద్దండి, నేను రానండి, నేను చిన్నోనండి, నేను రానివ్వరు, కుదరదు. ఇక్కడ వాక్యం దగ్గర కుదరదు ఎవరికి. అందరూ రావాలి వెలుగు దగ్గరికి. అందరికి ఒకటే రాజ్యాంగం ఇచ్చాడు దేవుడు, దాన్ని విశ్వరాజ్యాంగం అన్నాడు. విశ్వరాజ్యాంగం ఎందుకంటే మొత్తం విశ్వం అంతా ఉన్న ప్రజలందరికీ రాజ్యాంగం ఇదే. అన్ని రకాల ప్రజలు రావాలి ఇక్కడికి. వచ్చిన తర్వాత ఏమవుద్దంటే వాక్యం చెప్తారు. ఇక్కడ దైవజనులు ఎవరైనా చెప్తారు. ఈ వాక్యం ఎలా ఉపయోగపడుతుంది మనకి? పాపంతో పోరాడాలి. ఇప్పుడు వాక్యం దగ్గర రమ్మాడు, వెలుగు దగ్గర రమ్మన్నాడు, వచ్చాం. మరి ఎలా ఉపయోగపడుద్ది చూద్దాం ఒకసారి. హెబ్రీయులు రాసిన పత్రిక, మీకు అందరికి తెలిసిన మాటే. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని, జాగ్రత్తగా ఉండాలి ఈ వచనం. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, ఇక్కడి నుంచి జాగ్రత్తగా గమనించండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది అన్నాడు. వాక్యం అట ఎక్కడ దాకా వెళ్ళిపోతుందట మానవ దేహంలో? చూడండి, ప్రాణాత్మలు, కీళ్ళు, మూలుగు దాకా వెళ్ళిపోతుంది. బోన్ మేర అంటారు కదా, అక్కడ దాకా వెళ్ళిపోతుంది. మానవ దేహంలో చిట్ట చివరికి ఉండేది తెలుసా? ఉంటది, బోనే ఉంటది, బోన్ మేర, మూలుగు. పైకి మనకి ఎలా కనిపిస్తుంది? ఏముంది? ఫస్ట్ చర్మం ఉంది, ఆ తర్వాత మాంసం ఉంటది, లేదంటే ఒక నరం ఉంటాయి, మళ్ళీ క్రోపర్ ఒకటి ఉంటది, ఆ తర్వాత దుమ్ము ఉంటది. ఆ దుమ్ము లోపల ఎక్కడో ఉంటది, ఏది? మూలుగు. అక్కడికి వెళ్ళిపోతున్నట్టు వాక్యం. వెళ్ళిపోయి ఏం చేస్తుంది? మూలుగు కూడా విభజించేస్తుందట. ఏది? వాక్యం. డాక్టర్ మనకి ఇంజక్షన్ చేస్తారు తెలుసా? ఇంజక్షన్ ఎక్కడ దాకా వెళ్తుంది? మూలుగు దాకా వెళ్తుంది. మన దేహంలో ఈ చర్మం తర్వాత క్రొవ్వు పొర ఒకటి ఉంటుంది, ఆ క్రొవ్వు పొర దాకానే వెళ్తుంది. అక్కడి నుంచి అలా బ్లడ్లోకి వెళ్ళిపోద్ది. కానీ వాక్యం ఎక్కడ దాకా వెళ్తుంది? మూలుగు దాకా వెళ్ళిపోతుంది. ఏ డాక్టర్ అయినా, ఎంత స్పెషలిస్ట్ అయినా మూలుగని టచ్ చేయడు, తెలుసలేదు మీకు? ఎందుకంటే మూలికి ఏమైనా చిన్న డ్యామేజ్ అయితే మనిషి చచ్చిపోతాడు. ఇక మనిషి కొన్ని సార్లు చూడండి, బోన్ మేర ఆపరేషన్ చేయనప్పుడు బ్రతికితే బ్రతికితాడమ్మా, మాకు 100% గ్యారెంటీలో మీరు సంతకాలు పెట్టండి అంటాడు. అంటే మూలిక అంత ఇంపార్టెంట్ మానవ దేహంలో. కానీ వాక్యం ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది? మూలుగు దాకా వెళ్ళిపోతుంది. కీళ్ళు, ప్రాణాత్మలు ఇవన్నీ విభజించుకుని చివరికి మూడు వరకు టచ్ చేసేస్తుంది. ఎందుకు దేవుడు అక్కడ పెట్టాడు దాన్ని తెలుసా మీకు? మూలి దగ్గర ఎందుకు పెట్టాడు? మన దేహంలో ఏమైనా దీనికి ప్రాబ్లం వస్తేనే ఇంజక్షన్ అంత దూరం వెళ్ళట్లేదు, కానీ మూలికి దాకా పెట్టాడు వాక్యాన్ని. ఎక్కడ వరకు ఎందుకు పెట్టాడు? అసలు మూలిక ఏం చేస్తుందో మన దేహంలో తెలుసుకోవాలి మనం. చెప్తాను ఇప్పుడు. మన దేహానికి చిన్న చిన్న గాయాలు అవుతుంటాయి, దెబ్బలు తగులుతుంటాయి యాక్సిడెంట్లు. తగిలినప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు కొన్ని సార్లు. అయినా ఏమవుద్ది? ఇది ఊరిగిపోద్ది, తగ్గిపోద్ది. ఎందుకు తెలుసా? లోపడున్న మూలుగు దేహానికి ఎక్కడైనా చిన్న డ్యామేజ్ అయింది అనుకోండి, లోపల నుంచి బ్లడ్ సెల్స్ని పంపించి మొత్తం అంతది అక్కడ పలానా దిక్కున చేయక డ్యామేజ్ అయింది వెళ్ళి అని మైండ్కి పెడుతుంది. అక్కడి నుంచి ఇవన్నీ వ్యవస్థ అంతా వచ్చి బాగు చేస్తుంటుంది. ఎమికిరిగిపోయిన అంతే, డాక్టర్ ఏం చేయడు, జస్ట్ అలా కొట్టేసి నువ్వు కదపకుండా ఉండు, అది అతికిపోద్ది అంటాడు. ఎలా అతికిపోతుంది? మూలిక చేస్తున్న పని. ఇప్పుడు మూలిక చేస్తుంది కదా, ఎంత మూలన ఎందుకు పెట్టాడు ఇప్పుడు వాక్యాన్ని? ఎందుకు పెట్టాడనంటే
నీలో పాపపు కోరిక అనేది వస్తుంది. ఇప్పుడు మనం దేంతో పోరాడాలి? పాపంతో పోరాడాలి. ఇప్పుడు పాపపు కోరిక అనేది దేనికొస్తది? శరీరానికొస్తది. అది చేతికైనా, కంటికైనా, మెదడుకైనా ఎక్కడైనా రావచ్చు పాపం. ఇప్పుడు లోపల ఉన్న మూలుగు నీ దేహాన్ని ఎలాగైతే బాగు చేస్తుందో, వాక్యాన్ని అక్కడ ఎందుకు పెట్టాడంటే, నీ దేహంలో పుట్టిన ప్రతి పాపపు కోరికని లోపల నుంచి కట్టుకుంటూ వస్తదనమాట ఇప్పుడు. అర్థమైందా మీకు? అక్కడెందుకు పెట్టాడంటే, లోపలున్న మూలికలున్న వాక్యం ఎప్పుడైతే నువ్వు వాక్యంతో నిండిపోయావో, ఆ వాక్యం లోపల నీ చెయ్యి కామ కొరకొచ్చిందనుకోండి, ఏది చేస్తున్న తప్పని లోపల నుంచి దీన్ని రిపేర్ చేసుకుంటూ చెయ్యి తీసేస్తావు వెనక్కి. నీ కంటి చూపుతో పాపం చేస్తున్నావు అనుకో, లోపల మూల దగ్గర ఉన్న వాక్యం ఏం చేస్తుంది తెలుసా? "ఏయ్, నువ్వు చేస్తున్న తప్పు" అని వెంటనే నీకు అది గుర్తు చేస్తుంది. నీ చూపు తిప్పుకో. ఎంత జాగ్రత్త చెప్పాడు చూడండి దేవుడు. పాపంతో పోరాడమని చెప్పాడు. ఎందుకు పోరాడమన్నా చెప్పాడు. ఎలా పోరాడాలో కూడా చెప్పాడు. ఇక ఓపెన్ సీక్రెట్ ఒకటి ఉంది. అది కూడా చూద్దాం చివరిగా. మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము, క్షమించండి 26వ అధ్యాయము, 26వ అధ్యాయం 41 వచ్చిన చూడండి. 41. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. అంటే నువ్వు ఎలాంటి పాపాన్నైనా, ఎలాంటి శోధనైనా నువ్వు జయించగలగాలంటే ఒకే ఒక మార్గం. అదేంటంటే ప్రార్థన. ప్రార్థన అంటే డైరెక్ట్ నువ్వు ఎవరితో ఉంటావు కనెక్టింగ్లో? దేవుడితో ఉంటావు. నీకు తెలిసిపోతే ఇంక అన్నీ చెప్పేస్తుంటాడు ఆయన. "ఒరే, నువ్వు నాతో ఫోన్ మాడుతున్నావు కదా, జాగ్రత్తగా ఉండు. నువ్వు ఆ పని చేయకు, ఈ పని" నీకు చెప్పేస్తుంటాడు. నువ్వు చెప్పుకోను ఆయనకి. చూడండి, ప్రేమించిన వ్యక్తికి అన్నీ చెప్పుకుంటుంటారు. గంటలు గంటలు మాడేస్తుంటారు ఫోన్లో. టైం కూడా తెలియదు, టైం పాస్ అయిపోతుంది అంటారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఏమైందో తెలియదు, కానీ 2 నిమిషంలోని 2 నిమిషాల్లో ముగించేస్తారు ప్రార్థన. రోజుకి ఎన్నిసార్లు చేసుకుంటారు ప్రార్థన? పొద్దున్న లేచిన వెంటనే ఆ డాడీ హాయ్, ఆ బాయ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ టిఫిన్ టైంకి ఆ తండ్రి మంచి బజ్జీలు ఇచ్చో, ఇడ్లీ ఇచ్చో, ఇస్తాం అయిపోయింది. మళ్ళీ మధ్యాహ్నం మధ్యాహ్నం కూడా మంచి కూర ఇచ్చో, అయిపోయింది. మళ్ళీ సాయంత్రం చూసుకుందాం. సాయంత్రం వచ్చింది, తినేసాం, అంతే. మళ్ళీ బెడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం ప్రార్థన? ఆ దేవా, శుభ్రంగా నన్ను నా కుటుంబాన్ని పోషించే ఈ రోజు, రేపు చూసుకుందాం, సరే గుడ్ నైట్, నేను పడుకుంటున్నానని అయిపోయింది. అని ప్రార్థన ఎందుకు చేయాలి? నువ్వు చెప్పు, అన్ని విషయాల్లో కృతజ్ఞతలు చెప్పమన్నాడు, చెప్పాలి. కానీ ఇప్పుడే మాట్లాడాలి దేవుడితో. కేవలం అప్పుడే మాట్లాడతారండి క్రైస్తవులు కూడాని. నేను పర్సనల్గా నా తండ్రితో మాట్లాడుకుంటున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో కొన్ని మీరే చెప్పండి. ఈ టైంలో కాకుండా పర్సనల్గా నా దేవుడితో నేను మాట్లాడుకుంటాను, అది 5 నిమిషాలైనా, 2 నిమిషాలైనా, 10 నిమిషాలైనా నేను మాట్లాడుకుంటాను అన్న వాళ్ళు ఉన్నారా? చాలా తక్కువ. కానీ దేవుడు అంటున్నాడు, "మరి మీరు పాపంలో పడకుండా ఉండాలంటే, మీరు ఆ పాపంతో పోరాడాలంటే, మీరు నాతో ఉన్నాడు కనెక్టింగ్లో. ఆల్రెడీ మీకు వాక్యాన్ని ఇచ్చాను, అదే మ్యాక్సిమం నిన్ను కాపాడేస్తుంది." కానీ కొన్నిసార్లు మనిషి ఏం చేస్తాడంటే, వాక్యం గుర్తొస్తుంది మైండ్లో, కానీ ఎందుకో దాన్ని అలా పక్కెడతాడు. కాసేపు నువ్వు అలా పక్కుండు అని చేసి అప్పుడు మళ్ళీ తెచ్చుకుంటాడు వాక్యం. సుఖం ఏముంది? లేదు. ఇప్పుడు వాక్యం నిన్ను మళ్ళించలేకపోతున్నా అంటే నువ్వేం చేయాలి? ఆ మోకల్ని, దేవా, ఈ పాపం నన్ను పాడు చేసేలా ఉంది, దయచేసి కాపాడు. చాలా మంది బీచ్‌లకి వెళ్తుంటారు. కాకినాడ పక్కనే కదా! బీచ్‌కి వెళ్ళినప్పుడు ఏమంటారు? ఎరికేకలేస్తుంటారు. అవునా? ఎరికేకలేస్తారు, ఎంజాయ్ చేస్తాడు. కానీ అనాల్సింది ఏంటి తెలుసా? అక్కడికెళ్ళిపోయి, "దేవా, త్వరగా రావయ్యా, ఇప్పుడు ఈ లోకమంతా నన్ను పాడు చేసేలా ఉంది, నువ్వు త్వరగా రా" అని దేవుడితో మాట్లాడుకో. ఆడేవో కేకలేసుకుంటాడు, "ఐ లవ్ యూ ప్రియా" అంటాడు. ఆడు కూడా మనకెందుకు? మనం ప్రేమించాల్సింది అండ్ మనం కనెక్ట్ ఉండాల్సింది ఎవరితో? దేవుడితో. అలా ఉన్నప్పుడే మనం ఏమవుతుంటే పాపాన్ని జయించగలం. మనిషికి భూమి మీద ఉన్నంతకాలం ఒకటే యుద్ధం, అదే పాపంతో పోరాడాలి. చాలా కష్టం పోరాడాలంటే. చాలా కష్టం పరలోకం ఎక్కాలంటే. చివరికి ఒక ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. మౌంటైన్ ఎవరెస్ట్ ఉంటుంది మన ఇండియాలో. ఎక్కడ లడక్ ఆ ప్రాంతం ఉంటుంది అనుకోండి, కాశ్మీర్లో. ఈ వింటర్ సీజన్లో చాలా మంది ఎక్కుతూ ఉంటారు పైకి. ఎంతమంది బయలుదేరుతారు కింద నుంచి? సుమారు చాలా మంది బయలుదేరుతారు. కొన్ని 100 మంది వేసుకుందాం సుమారు. 100 మంది ఎక్కేస్తారు పైకి? ఎక్కరు. ఎంతమంది ఎక్కుతారు? ఒకడో, ఇద్దరో, ముగ్గురు, అంతకుమించి ఎక్కువ ఎక్కరు. మరి మిగతా వాళ్ళందరూ మధ్యలోకి వెళ్ళి సగం దూరం వచ్చేసి ఒకడు ఉంటాడు. మధ్యలోకి వెళ్ళి ఆగిపోయిన ఒకడు ఉంటాడు. చచ్చిపోయిన కొంతమంది ఉంటారు. అక్కడే బిగిసిపోయి అలా ఉండిపోతాడు శవం. అలా చివరికి వెళ్ళేసరికి ఒకడో ఇద్దరు ఎక్కుతారు అంతే. ఇది ఎన్ని అడుగులు ఉంది? కానీ ఒక 100 అడుగులు ఉంటుంది అంతే. అంటే ఒక 100 అడుగులు ఉన్న పర్వతమే ఎక్కాలంటే ఒకడో ఇద్దరు ఎక్కగలుగుతుంది. మిగతా అందరూ ఏమవుతారు? మధ్యలో ఆగిపోతున్నారు.
మరి దానికంటే పైన కొన్ని బిలియన్ రెట్లు పైన ఉంది ఏంటది? పరలోకం. మరి దాన్ని ఎక్కాలంటే చాలా కష్టపడాలి. కానీ దేవుడు పాపాన్ని కడిగేసుకొని సింపుల్‌గా ఇచ్చేసాడు. ఆల్రెడీ 2, 3 మెట్లు దొరికేసినియి. దొరికేసినాయా? దొరికేసినియి. ప్రభువుని నమ్ముకో. ఇంకో 2 మెట్లు దొరికేసినియి. ఇక మిగిలిన మెట్లు నువ్వు సంపాదించుకోవాలి. ఎలాగంటే ఇదిగో పాపంతో పోరాడి నీ పవిత్రతను కాపాడుకుంటే నీ కళ్ళ ముందు పరలోకం ఎక్కడానికి మెట్లు అలా కనిపిస్తుంటాయి. ఒకవేళ పాపంతో పోరాడకుండా అండి నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా దేవుడు క్షమించేస్తాడు కదంటే దేవుడు మూసేస్తాడు మార్గం. సమయం ఉందని ఇంకా అయిపోయిందా? చివరికి ఒక మాట చూసుకుందాం. చివరికి ఒక మాట చూసుకుందాం ప్రియులు. కేవలం భూమి మీద ఉండగా పాపం చేసామనుకోండి ఏమవుతుందో దేవుడు దూరం అయిపోతున్నాం. కొన్ని సార్లు ఏమవుద్దంటే ఉమ్, చనిపోకముందే చావు అంటే ఎలా ఉందో చూపించేస్తున్నారు అంటారు. విన్నారా? ఇంకా నేను చచ్చిపోలేదు, ఆయన నరకం అంటే ఎలా ఉందో చూపించేస్తున్నాడు, చావు అంటే ఎలా ఉందో చూపించేస్తున్నాడు అంటాడు. కానీ భూమి మీద ఉన్న మనిషి ఒక మనిషి వదిలేసినప్పుడు ఆడు మాట్లాడినప్పుడు ఫీల్ అయిపోతుంటాడు. నేను బ్రతకడం వేస్ట్ అనుకుంటాడు. కానీ దానికి అది మనిషి ఫీల్ అవ్వాల్సింది. దానికంటే భయంకరంగా పాపం వల్ల ఇంకోటి కూడా ఉంది. అదేంటో తెలుసా? దేవుడు విడిచిపెట్టేస్తాడు మనం. ఎప్పుడు భూమి మీద ఉండగానే నువ్వు పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అనుకో, దేవుడు చెప్తూ ఉంటాడు, దైవజనుల ద్వారా వాక్యం ద్వారా చెప్తూ ఉంటాడు. ఎన్నిసార్లు గద్దించిన మరి లోబడినవాడు తిరుగు లేకుండా హఠాత్తుగా పడతాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఏమండ ఇంకా నువ్వు బైబిల్ చదువుతలేదా ఏమండ, ప్రార్థన చేయట్లేదా ఏమండ, వదిలేస్తాడు. దేవుడు వదిలేస్తే ఇంకా జీవితం ఎందుకు బ్రతుకుతున్నావరా అని విరక్తి వచ్చేది. సౌలు తెలుసు కదా మీ అందరికీ. సౌలుని దేవుడు వదిలేశాడు. వదిలేసినప్పుడు ఏమైంది? సౌలు చచ్చిపోదాం అనుకున్నాడు, చావు రావట్లేదు. యుద్ధంలో చనిపోదాం అనుకుంటున్నాడు, చావు రావట్లేదు. చివరికి తన కత్తి మీద తానే పడి చచ్చిపోయాడు. అయినా చచ్చిపోతున్నాడా? చావట్లేదు. మళ్ళీ ఇంకొకడు వచ్చి పేక నరికితేనే కానీ చావు రాలేదు. దేవుడు విడిచిపెట్టడం కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఎంత పిలిచినా పలకడైనా. అందుకే చివరికి ఒక మాట చూద్దాం చూడండి. యెషయా గ్రంథం 59 అధ్యాయము. యెషయా గ్రంథం 59 అధ్యాయం మొదటి 2 వచనం చదువుకుందాం. రక్షింపనేరకు వినున్నట్లు యెహోవా హస్తము కురచకాలేదు. ఏమండి? దేవుడు హస్తాలట రక్షించడానికట ఏం కాలేదట? కురచకాలేదు. అంటే నువ్వు సహాయాన్ని అడిగావు అనుకో, దేవా నాకు సహాయం చేయి అడిగారు కదండి. దేవా నన్ను ఎందుకు వదిలేసావయ్యా, నేను ఏం చేశానయ్యా, నా మీద జాలి కలగట్లేదా, ప్లీజ్ నువ్వు ఒక్కసారి నాకు కనపడని అడిగేస్తారు కొంతమంది. కానీ దేవుడట రక్షింపనేరకు ఉన్నట్లు ఆయన చేయి అస్సలు కురచగలదట. మనం కొన్నిసార్లు మనుషులకి ఇలా చెయ్యి తీసేయచ్చు, మనం సహాయం చేసే స్థితిలో ఉండి చెయ్యకపోవచ్చు. కానీ దేవుడు అలా కాదు. రక్షింపడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు. ఎవరు రెడీగా ఉంటాడు ఆయన. చెప్తాడు ఆయన. మరి ఎందుకు రక్షించవు ప్రభువా? కింద మాటలకు కూడా వెళ్దాం. విననేరకు వినున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేయి, రాత్రి చేయి, పగల చేయి, లేదా మధ్యాహ్నం చేయి, అర్ధరాత్రి 12 గంటలకు చేయి. భక్తులు అలాగే చేశారు. అర్ధరాత్రి 12 గంటలకు దేవుడి సన్నిధిలో కూడా మొరపెట్టారు దావీదు గట్టను. ఎప్పుడు చేసినా ఏం చేస్తాడు? వింటాడు. నా చెవులు ఒరే నాకేమన్నా చూడనుకుంటున్నావు ఏంటరా, నువ్వు చెయ్యి నేను వింటాను అంటున్నాడు. కొంతమంది చూడండి ఆ చోటులు ఉంటారు, వాళ్ళ చెవులోకి వెళ్ళి గట్టి ఊదిన ఏంటి అంటారు. కానీ దేవుడు అంటాడు కాదట, మందమే లేదురా నాకు అసలు. మన నాలుకైనా తడబడొచ్చేమో కానీ ఆయనకి మాత్రం స్పష్టంగా మనం ఏమి చెప్పాలనుకున్నాం అది అర్థమైపోద్ది. కానీ విండట. రక్షించడానికేమో చేయలు కూర్చకాలేదు కానీ చెయ్యవుడు. ప్రార్థన చేస్తేనేమో వినకుండాడు, మందం లేదంటాడు కానీ విండవు. ఎందుకు విండవు? చెప్తున్నాడు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డమ్మగా వచ్చినాయి. అది సంగతి. అంటే దేవుడట సహాయం చేయడానికి రెడీగా ఉంటాడు, వినడానికి రెడీగా ఉంటాడు, కానీ వినడు, నీకు సహాయం చేయడు. ఎందుకు చేయట్లేదు దేవుడు? దేవుడు నన్ను మర్చిపోయాడని అనుకుంటాం, కానీ మనం చేసిన దోషం మర్చిపోతాం, అది ఒప్పుకోం మనం. కిందకి ఇంకా అంటున్నాడు 2వ వచనంలో, మీ పాపములు ఆయన ముఖముని మరుగుపరచును గనుక ఆయన ఆలకింపకున్నాడు. దేవుడు ముఖం ముడుచుకుంటాడు, ఆయన ముఖం దాచుకుంటాడా? చూడండి కొంతమంది అలుగుతూ ఉంటారు, ఏమన్నా జోకేసాం అనుకోండి ముఖం తిప్పుకుంటారు, ఇలాగా మాట్లాడరు, చూపించరు ముఖం. కానీ దేవుడు కూడా అదే, మీ పాపంలో ఆయన ముఖమును మీకు మరుగుపరిచే. నువ్వు ఎంత గింజుకున్నారు, దేవా నాకు అది విధి, నాకు ఎందుకు, నాతో ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు సహాయం చేయట్లేదు, చెయ్యడు. దేవా నువ్వు ఎందుకు వినడు. ఎందుకు వినాలి? ఎందుకు వినాలి చెప్పు?
పాపంతో పోరాడడం అంటే నువ్వేం చేస్తున్నావు? ఆ పాపంలోనే ములుగుతున్నావు. ఎందుకేనండి ఈ మాట? అసలు దేవుడు ఎలాంటోడు? పరిశుద్ధుడు. కళంకం లేనివాడు. ఇప్పుడు గనక నువ్వు పాపివైపోయావు. ఆయన పరిశుద్ధుడు. చాలా మంది ఏం చేస్తున్నారు రాజకీయవేత్తలు కూడా స్టేజ్ మీద వెనకాల ఏమన్నా సెకండ్ ఇచ్చాడనుకోండి ఏం చేస్తున్నాడు? శానిటైజర్ కొట్టేస్తున్నాడు వెంటనే. కొట్టేస్తున్నాడా? ఆ! చూసాం మనం. ఆ మధ్య అటు సైడ్ బీహార్ సైడ్ ఎవరో ఒక సీఎం ఉన్నాడు. ఎప్పుడు చూసినా కాషాయ రంగు వస్త్రంలో ఉంటాడు. అతని పేరేదో మర్చిపోయాను. బాబు గోగునాథ్ ఏదో ఉంటది అతని పేరు మర్చిపోయాను. అతను దళితుల్ని కలవడానికి ప్రజలందరూ వస్తే వాళ్ళందరికీ బట్టల సబ్బులు, మీ వస్త్రాలు ఉతుక్కొని రండి, స్నానాలు చేసి రండి సబ్బులు ఇచ్చేసాడు. ఎందుకంటే ముట్టుకుంటారని బీజేపీ నాయకుడు. అంటే మనిషి ఏం చేస్తున్నాడు? అంటే ఆడు బాగోకపోతే పట్టుకుంటలేదు. నిజానికి అది పట్టుకోకపోయినా ఆడికి ఏమవ్వదు. కానీ పట్టుకుంటలేదు. నువ్వు శుభ్రంగా ఉండు అంటున్నాడు. మరి దేవుడు ఎలాంటోడు? పరిశుద్ధుడు. ఇప్పుడు ఆ పరిశుద్ధమైన చెయ్యి అలా ఇస్తున్నాడు అనుకోండి నీకు. నువ్వు పాపం చేతో పాపం పామేత్తావు ఇలాగా ఒప్పుకుంటాడు ఆయన? ఒప్పుకోడండి. అందుకే అంటున్నాడు పాపంతో పోరాడండిరా. నేను ఎప్పుడు మీ పక్కనే ఉంటాను. మీలోనే ఉంటాను అంటున్నాడు. దేవుడిని ఎక్కడో చూడకండి. చెట్లలో ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, అక్కడ ఆకాశం పైన ఉంటాడు చూడకండి. ఎక్కడ ఉంటానన్నాడు? నీలోనే ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? నువ్వు ఎప్పుడైతే పాపాన్ని అసహించుకుని పాపంతో పోరాడుతుంటావో నీలోనే ఉంటాడు. లేదనుకో వెళ్ళిపోతాడు. సౌలుని ఎలా వదిలేశాడో నిన్ను అలా వదిలేస్తాడు. తెలుసు కదా? సౌలుని వదిలేశాడు ఏమైంది? చావుని రమ్మని కోరుకున్నాడు కానీ రాలేదు. చిత్రవందరూ అనుభవించాడు. మనం అలా అనుభవించకూడదని దేవుడు చెప్తున్నాడు. అండ్ బైబిల్ బాగా చదవండి. అనేకమైన సంగతులు ఉన్నాయి ఇందులో. ఇలా ఎప్పుడైతే మన పాపాన్ని జయిస్తామో ఖచ్చితంగా మన దేవుడి దగ్గరికి వెళ్తామండి ఖచ్చితంగా. స్వర్గం వెళ్ళాలని ఉందా? ఉందా? చాలా మంది అనుకుంటున్నారు. ఏమంటే సినిమాలు కూడా చూపించారు కదా బాగా. పాతాళానికి వెళ్ళిపోతాం నరకంలోకి. రంభ ఊర్వశులు ఉన్నారు అని అనుకుంటున్నారు. విన్నారా? చూడండి అప్పుడప్పుడు ఇంట్లో గొడవ అయింది అనుకోండి. నీతో పడలేకపోతాను బాబు. అక్కడికి వెళ్ళిపోతాను రంభ ఊర్వశుల దగ్గర అక్కడ సంతోషంగా ఉంటాడు. అబ్బే ఉన్నాయి అక్కడ నిజంగా. సినిమాలు చూసి మోసపోతున్నారు. వద్దండి. బైబిల్ చదవండి. ఎవరేమనుకున్నా మనకు అవసరం లేదు. మనకి ఎప్పుడు కావాల్సింది ఏంటి? దేవుడే. బైబిలే. మన జీవితంలో మనకు ఉండాల్సిన ఫ్రెండ్ ఎవరంటే బైబిలే. కనుక ప్రియులారా ఈ మాటలు మీకు అర్థమైనని అనుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. పరమందున్న మా తండ్రి దేవా, మీరు మమ్మల్ని ప్రేమించి ప్రతి ఆదివారం ఈ వాక్యాన్ని మాకు వినిపిస్తున్నారు.